ఎట్టకేలకు టాప్ 1 పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా కొల్గూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. చెంచల్ కూడా జైలుకు పల్లవి ప్రశాంత్ ను తరలించారు. కొంగులో బిగ్ బాస్ కి పోవాలని ఆశ చాలా మందికి ఉంటుంది. అండ్ స్టార్టింగ్ లో సినిమా హీరోస్ ని అండ్ హీరోయిన్స్ ని తీసుకొచ్చారు, తెగ ఫేమస్ చేశారు. బట్ డేట్ సరిపోక సీరియల్ పీపుల్ ని తీసుకొని వచ్చారు. నౌ యూట్యూబర్స్ ని కూడా తీసుకొని వస్తున్నారు. ఎప్పుడైతే యూట్యూబర్స్ ని తీసుకొని వచ్చారో టోటల్ ఈక్వేషన్ మారిపోయింది బిగ్ బాస్ కి. యూట్యూబ్ లో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అన్నా గానీ ప్లీజ్ అన్నా బిగ్ బాస్ కి వెళ్ళాలన్నా ట్వీట్స్ పెట్టి ఇలాంటి ట్వీట్స్ చేసి, అలాగే ఈ లేటెస్ట్ బిగ్ బాస్ లో బిగ్ బాస్ 7 లో 2 యూట్యూబర్స్ వచ్చారు. అందులో ఒక యూట్యూబర్ విన్ అయ్యారు అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి టేస్టీ తేజ. అండ్ ఆ పర్సన్ ఎవరైతే విన్ అయ్యారో ఆయన పేరు పల్లవి ప్రశాంత్ అనమాట. నౌ బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయింది, విన్నర్ ఎవరో తెలిసిపోయింది. బట్ ఆ తర్వాతనే యాక్చువల్ సినిమా మొదలైంది అనమాట. ఓకే, సో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారనమాట. సో మచస్ దిస్ ఈస్ వెంకట్ అండ్ లెట్స్ అండర్స్టాండ్ వై పల్లవి ప్రశాంత్ వాస్ అరెస్టెడ్ అండ్ ఏం చేశారు. పల్లవి ప్రశాంత్ నిజంగానే కల్ప్రిట్టా, లేకపోతే కనుక పెద్ద వాళ్ళందరూ కలిసి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయించారా అనేది ఈ వీడియో చూద్దాం. ఓకేనా? యా. సో బేసికల్లీ పల్లవి ప్రశాంత్ గురించి తెలుసుకోవాలంటే, పల్లవి ప్రశాంత్ గారు తెలంగాణలో రైతు కుటుంబంలో 1995 మే 1 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో కొలుగోలు అనే విలేజ్ లో పుట్టారనమాట. బ్రోకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, ఆయన పేరు మహావీర. సో ఇంకా బ్రో వీళ్ళిద్దరు ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండి, దెన్ హీ బికమ్ ఏ ఫార్మర్. అండ్ దెన్ సోషల్ మీడియా బూమ్ తో హీ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్ యాజ్ వెల్. రైతు బిడ్డ అని అనుకుంటూ వీడియో చేసేవాడు అనమాట. మంచి వీడియోస్ చేస్తూ, ఎమోషనల్ గా సెంటిమెంట్ వర్కౌట్ చేస్తూ, ఫార్మర్ కష్టాలు చెప్తూ, ఎలా అయితే ఫార్మర్స్ డైలీ లైఫ్ ఉంటుంది అండ్ మీ రైతు బిడ్డని మళ్ళొచ్చిన అంటూ బిగ్ బాస్ లో జాయిన్ అవ్వాలన్న కోరికను అతను సబ్స్క్రైబ్ చెప్పుకున్నాడు అనమాట. రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది అన్న ఒక రైతు బిడ్డగా నలుగురు కడుపు నింపుడే తెలుసు అన్న, నలుగురు కడుపు కొట్టుడు ఈ రైతు బిడ్డకు తెలియదు అన్న. అండ్ ఆ వీడియో మస్తు వైరల్ అయిపోయింది. దెన్ ఆ వీడియో నాగార్జున వరకు వెళ్ళింది. దెన్ ఆ వీడియో వచ్చేసి బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఆ పర్సన్స్ దగ్గరికి వెళ్ళింది. సో హీ గాట్ ఏ కాల్, పల్లవి ప్రశాంత్ గారు. దెన్ హీ ఆడిషన్ ఫర్ ఇట్ అండ్ హీ గాట్ సెలెక్టెడ్ ఇన్ బిగ్ బాస్. దెన్ అలా బిగ్ బాస్కి వెళ్ళారు. అండ్ బిగ్ బాస్ డే 1 లోనే ఇంట్రడక్షన్ అయిన ఫస్ట్ డేనే నాగార్జున గారిని హగ్ చేసుకుంటూ అతని పొలంలో పండించిన ఒక చెట్టుని తీసుకొచ్చి ఇచ్చిండు అనమాట. ఓకే, అండ్ నాగార్జున గారు ఆయన ఆపోజిట్గా కూడా ఆయన తరఫున కూడా నువ్వు ఒక ఫార్మర్ కాబట్టి ఈ చెట్టును చూసుకో అని చెప్పేసి ఆయన కూడా ఒక ప్లాంట్ పల్లవి ప్రశాంత్కి ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ నుంచి హీఈస్ క్లియర్ అబౌట్ నేను ఫార్మర్స్ తరఫునే ఈ బిగ్ బాస్ ఆడుతున్నాను క్లియర్గా చెప్పుకుంటూ వచ్చింది అనమాట. దెన్ ఎవెన్చువల్లీ బిగ్ బాస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంది అండ్ హీ గాట్ సమ్ ఫాలోవర్స్ యాజ్ వెల్ as సమ్ హేటర్స్ కూడా ఉన్నారనమాట. శివాజీ గారు అతన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. వేరే సమర్దీప్ వచ్చేసి తెలిసిందే కదా మనోడితో గొడవలు అండ్ ఆల్. బట్ గేమ్స్ విషయానికి వస్తే కనుక పల్లవి ప్రశాంత్ అతని యొక్క అజిలిటీ అండ్ అతని యొక్క స్విఫ్ట్నెస్, అతని యొక్క తెలివితేటలు ఉపయోగించి ఆల్ ద గేమ్స్ బాగా కంప్లీట్ చేసి హీ యూజ్డ్ టు విన్. ఓకే, ఈవెన్చువల్లీ కొన్ని రోజుల్లోనే నేను ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అనమాట బిగ్ బాస్ లో. దెన్ అదే విధంగా పల్లెటూరు జనాలందరూ, ఆల్ ద పీపుల్ హూ ఆర్ లైక్ టౌన్ విలేజెస్ లో ఉండే పీపుల్ అందరికీ పల్లవి ప్రశాంత్ బాగా ఫేమస్ అయ్యారు. అండ్ నెటిజన్స్ కూడా పల్లవి ప్రశాంత్ వైపు ఉన్నారు అండ్ అమర్దీప్ వైపు అనమాట. సో నెట్ అంతా 2 parts డివైడ్ అయింది. సో వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని తిట్టడాలు, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళిద్దరు తిట్టడాలు. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాంటర్ అలా జరుగుతూనే ఉంది. 105 days తర్వాత జనాలు అనుకున్నట్టే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యారనమాట. అండ్ ఆ డే వచ్చేసి December 17th అర్ధరాత్రి పూట బిగ్ బాస్ గా విన్ అయ్యి బయటకు వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి అసలైన సినిమా స్టార్ట్ అయింది. సో December 17th బిగ్ బాస్ యొక్క రిజల్ట్ వస్తుందని చెప్పేసి పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ సో అన్నపూర్ణ స్టూడియోస్ బయటకు వచ్చేసి తండోపతండాలుగా వచ్చి ప్రశాంత్ కోసం చూశారనమాట. సో బయట వెయిట్ చేస్తూ సాయంత్రం నుంచే వెయిట్ చేస్తున్నారు అనమాట. వెయిట్ చేస్తూ ఏం స్లోగన్స్ చేశారు తెలుసా? పల్లవి ప్రశాంత్కి ఒకవేళ విన్నింగ్ ఇవ్వకపోతే కనుక అన్నపూర్ణ స్టూడియోస్ ని బాంబు పెట్టి లేపేస్తామని చెప్పేసి బెదిరించడం స్లోగన్స్. బట్ అదంతా పక్కన పెట్టేసి విన్ అయ్యారు. అండ్ అందరు కంటెస్టెంట్స్ ఉంటారు కదా ఫైనల్ ఎపిసోడ్ కదా. సో ఎవరైతే కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కార్లలో బయటకు వస్తుంటే కనుక వాళ్ళని చూసి పల్లవి ప్రశాంత్ యొక్క ఫ్యాన్స్ వాళ్ళ కార్స్ యొక్క అద్దాలు పలకొట్టడాలు, బ్యాక్ విండోస్ పలకొట్టడాలు అన్ని చికా చేశారనమాట. ఈ యొక్క రద్దీ ఎక్కువైతుంది, ఎవరాలు జరుగుతుంది అని చెప్పేసి పోలీసులు ఏం చేశారంటే, పోలీసులు కూడా వచ్చేసారు. ఇంకా రద్దీ జరుగుతుంది, వీళ్ళు ఇట్లా కార్ల వాళ్ళకి కొడుతున్నారు కంటెస్టెంట్స్ అని చెప్పి పోలీసులు వచ్చేసి పల్లవి ప్రశాంత్ని వెనకాల డోర్ నుంచి వేరే గేట్ నుంచి బాబు ఇట్లా కాదు, బయటకు వెళ్తే కనుక లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా ఉంది, సో సేఫ్టీ ఉండాలి కాబట్టి నిన్ను వెనకాల గేట్ నుంచి తీసుకెళ్లి వీ విల్ డ్రాప్ యూ సమ్వేర్ ఎల్స్ అని చెప్పేసి, అంటే ఈ క్రౌడ్ నుంచి దూరంగా తీసుకెళ్లి కృష్ణానగర్ లో వదిలిపెట్టేసి వచ్చారనమాట. ఓకే అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ వెళ్ళండి, అంతా బాగానే ఉంది. మరి ఏమైందో తెలియదు, పల్లవి ప్రశాంత్ కృష్ణానగర్ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చి వాళ్ళ ఆడియన్స్ అంతా కలిసిండు అనమాట. ఓకే, జనాలు ఎవరైతే కనుక అన్నపూర్ణ స్టూడియోస్ బయట వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కలిసిండు అనమాట. అసలుకే చికాగా ఉన్న వీళ్ళు, నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళీ, ఆడియన్స్ అందరూ లైక్ ఫ్యాన్స్ అందరూ చికాగా ఉన్నారు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటూ డీజీపీ లెవెల్లో ఉన్న పోలీసులు క్వశ్చన్ చేస్తే అక్కడ జనాల్లో రైతు బిడ్డని నేను మా ఫ్యాన్స్ ని కలవాలన్న రైట్ నాకు లేదా అని చెప్పేసి మనోడు కలవడానికి వెళ్ళానమాట. లేదు బాబు, నువ్వేం చెప్పినా వర్కౌట్ కాదు, పోలీసులు నువ్వేం చెప్పినా వర్కౌట్ కాదు, ఇక్కడ జనాలందరూ
అందరూ చిక్చికాకున్నారు అని చెప్పేసి పోలీసులు దే ట్రై టు టేక్ అవే పల్లవి ప్రశాంత్ ఫ్రమ్ ద క్రౌడ్. జనాలందరినీ ఫ్యాన్స్ నుంచి దూరంగా తీసుకుపోయేసరికి ఫ్యాన్స్ అందరికి కోపం వచ్చి కోపోద్రిక్తులై మామూలుగా మెంటలెక్కి పోలీస్ కార్లను పలగొట్టారు. అండ్ అక్కడ నుంచి అటువైపుగా వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సులు అద్దాలు పలగొట్టారు మచాస్. దెన్ ఆ నైట్ జరిగిన ఈ సిచ్యువేషన్ వల్ల చాలా లాస్ అయింది మన స్టేట్ గవర్నమెంట్కి. కానీ చాలా మందికి ఇన్సిడెంట్ గురించి తెలియదు. December 18th మార్నింగ్ న్యూస్లో తెగ వైరల్ అయింది మచాస్. బట్ ఆర్టీసీ హెడ్ అయిన సజ్జనర్ బస్సెస్ డిస్ట్రా అవ్వడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అండ్ ఈ కేసులో A1గా పల్లవి ప్రశాంత్, A2గా అతని తమ్ముడైన మహావీర్ మీద కేసు వేశారనమాట. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రోడ్ బ్లాకింగే కాకుండా గవర్నమెంట్ ప్రాపర్టీని నాశనం చేశారు, పోలీస్ అధికారుల జాబ్ చేయడానికి ఆటంకం కలిగించారు. అండ్ వీటన్నిటికీ పల్లవి ప్రశాంతే కారణం అని దూరంగా వదిలిపెట్టి వచ్చినా కానీ మళ్ళీ వెనకకు రావడం వల్ల ఇలా జరిగిందని పోలీసులకు ఆరోపణ. ఇతని మీద 147 సెక్షన్, 148 సెక్షన్, 290, 353, 427, 149 ఈ సెక్షన్స్ ప్రకారంగా మనోడి మీద కేసు పెట్టి, అండ్ ఇదే కాకుండా ఇంకొకటి ఉంది మెయిన్గా PDPP అని అంటారు అనమాట, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ ప్రకారంగా కూడా కేసు వేశారు. ఇది ఏంటంటే ఇది చాలా చికాకైన కేసు అనమాట. ఇది 1870s వచ్చింది. అండ్ ఈ కేసు ప్రకారంగా ఎవరైతే కనుక పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తారో వాళ్ళ మీద కేసు వేస్తే కనుక వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసు అనమాట. దే కెనాట్ కమ్ అవుట్ ఆన్ బెయిల్. అండ్ వాళ్ళు December 28th నుంచి వెతుకుతున్నారు, కానీ పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారనమాట. బట్ స్ట్రేంజ్లీ December 28th సాయంత్రం పూట పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను ఎటు పోలేదయ్య బాబు, నేను నా పొలానికి వెళ్ళినా, నా పొలాన్ని చూసుకోవడానికి వెళ్ళినా అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ అన్నాడు అనమాట. ఇంకా పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసి పోలీసులు వెళ్ళి December 28th నైట్న పల్లవి ప్రశాంత్ని అతని తమ్ముడిని అరెస్ట్ చేసి కోర్టు జడ్జి దగ్గర తీసుకెళ్లారు. ఇటువంటి వాటి కోర్టు హియరింగ్స్ డైరెక్ట్లీ ఉండవు అనమాట. జడ్జి ఇంటికి వెళ్ళడం, జడ్జి ఆఫీస్కి వెళ్ళడం అట్లా జరుగుతాయి. దెన్ జడ్జి గారు ఏమన్నారంటే, బాబు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ చేసేయండి, 14 రోజులు రిమాండ్ వేయండి అని చెప్పేసి చెంచల్గూడ జైల్లో పడేయండి అని చెప్పేసి చెంచల్గూడ జైల్లో వేశారనమాట. సో ఇంత కష్టపడి 105 days గేమ్ ఆడి బిగ్ బాస్ షో గెలిచిన తర్వాత, ప్రైజ్ గెలిచిన తర్వాత 3 daysలో మళ్ళీ పాపం అరెస్ట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ ఫ్యాన్స్ దట్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, వెన్ యూ హ్యావ్ ఫ్యాన్స్ దట్ డజంట్ నో వాట్ టు డూ. అంటే మంచి ఫ్యానిజం అనేది ఇంపార్టెంట్ కాదు, మంచి ఫ్యాన్స్ రావడం అనేది కూడా ఇంపార్టెంట్ అనేది పల్లవి ప్రశాంత్ ఇస్ ప్రైమ్ ఎగ్జాంపుల్. పాపం అతని ఫ్యాన్స్ వల్ల మనోడు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఒకవేళ కనుక పల్లవి ప్రశాంత్ వెనకాలకి రాకపోయి ఉంటే సిచ్యువేషన్ అయితే జరిగేది కాదు. కానీ ఏంటిదంటే హీస్ లైక్ ఎ బడ్డింగ్ యూట్యూబర్ కదా మనోడు. అప్పుడే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అతని ఫ్యాన్స్ ని కలవాలని, జనాలతో నేను తోపని అనిపించుకోవడానికి ఇవన్నీ చేయడం వల్ల, ఇన్ ద సెన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పమచ్చా చెప్పండి. ఎవరికైనా కానీ నన్ను ఇంతమంది చూసి నన్ను పొగుడుతుంటే అన్న పిలుస్తుంటే ఎవరికి ఉండదు. అదే విధంగా పల్లవి ప్రశాంత్ కూడా రావడం జరిగింది. కానీ పోలీసులు చెప్పిన తర్వాత కూడా రావడం అనేది చాలా పెద్ద తప్పు. బట్ హీ వుడ్ హావ్ డన్ ఇట్ ఆన్ ద 2nd day or 3rd day. ఇక్కడ నేను గెట్ టుగెదర్ పెడతాను, ఇక్కడ మీటింగ్ పెడతాను, ఇక్కడికి రండి అని చెప్పుకుంటే బాగుండేది. బట్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అలా చేయడం కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు 14 days పాపం అతని తమ్ముడు కూడా జైల్లో ఉన్నారు. అండ్ దాంతోపాటు డ్రైవర్తో పాటు కార్లో ఉన్న ఇంకా 2-3 కూడా అరెస్ట్ చేశారనమాట. సో యా మచస్, దట్స్ ఆల్. సో దిస్ ఈస్ ద రో ఆఫ్ బిగ్ బాస్ వల్ల ఇది జరిగిందనమాట యాక్చువల్ విషయం. ఓకే, సో యా, ఐ థింక్ యూ హ్యావ్ లైక్ ద వీడియో. అండ్ ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ డూ వాచ్ మై ప్రీవియస్ వీడియో. ఏంటిదంటే కనుక 44 days పాపం ఒక అమ్మాయిని టార్చర్ చేసి చంపారు. అండ్ ఇంకొకటి కాళేశ్వరం రిలేటెడ్ వీడియో కూడా ఉందన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ మచస్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా, బై బై, సీ యూ.